నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. సమస్యలు మనల్ని దేవునికి దగ్గర చేయాలి. కానీ చాలాసార్లు మన జీవితంలో మనము ఎదుర్కొంటున్న సమస్యలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. కొత్తగా ఒక సమస్య వచ్చిన ప్రతిసారి దేవునికి నువ్వు దగ్గర అవుతున్నావా? లేదా దేవుని నుండి ఒక అడుగు నువ్వు దూరం వేస్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే సమస్యల్ని నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు ఒక్కసారి గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ చెప్పబడుతుంది. అపోస్తులుడైన పౌలు గారికి దేవుడు చెప్తాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. పౌలు గారు అంటారు, నా బలహీనతలు యందు నేను బహుగా అతిశయించుచున్నాను. మరి నువ్వు నేను ఈ విధంగా అనలేకపోతున్నాం ఎందుకు? ఎందుకంటే సమస్యల్ని చూసే మన చూపు వేరుగా ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్పేనా? ఒక చాలా షార్ప్ పదునుగా ఉండే ఒక కత్తి ఉందనుకోండి మీ చేతిలో, దానికి హ్యాండిల్ లేదు. ఆ హ్యాండిల్ని మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఏమవుతుందండి? గాయమవుతుంది. అదే హ్యాండిల్తో పట్టుకుంటే ఆ కత్తి మన చేతిలో ఒక ఆయుధం అవుతుంది. సమస్యలు కూడా ఇలాగే. సమస్య అనేది నీకు నువ్వుగా ఆ సమస్యని హ్యాండిల్ చేయాలి అనుకుంటే, దేవుని సహాయం లేకుండా ఆ సమస్యని నీకు నువ్వు ఎదుర్కొంటే నీకు గాయమే మిగులుతుంది. అయితే నీ సమస్యలో దేవుని యొక్క కృపని నువ్వు పొందుకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన శక్తిని నువ్వు అడిగినప్పుడు, నీ బలహీనతలు యందు దేవుని దగ్గర సనుగుకోకుండా అయ్యా నాకు సహాయం చేయి అన్నప్పుడు ఆయన కృప నీ జీవితంలో విస్తరిస్తుంది. అప్పుడు నీ సమస్య అంటే ఆ కత్తికి ఏ విధంగా హ్యాండిల్ ఉందో ఆ విధంగా నీ సమస్య ఒక అవకాశం అవుతుంది దేవుని యొక్క శక్తి పరిపూర్ణమయ్యేందుకు. అప్పుడు నీ చేతిలో ఆ యొక్క సమస్య ఒక ఆయుధంగా ఉంటుంది. ఆ యొక్క ఆయుధాన్ని నువ్వు ఎవరి మీద ఉపయోగిస్తావు? అపవాది మీద ఉపయోగిస్తావు. ఏ సమస్యను బట్టి అపవాది నిన్ను కృంగదీయాలనుకుంటున్నాడో, ఏ సమస్యను బట్టి అపవాది నిన్ను దేవునికి దూరంగా చేయాలి అనుకుంటున్నాడో, ఆ సమస్యను బట్టే నువ్వు అపవాదిని ఎదుర్కొంటావు. నమ్ముతారా? నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? అప్పుడు మనమందరం ఎలా చెప్తామో తెలుసా? మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగని చెప్పబడింది, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను పైకి లేచెదను, నేను అంధకారంలో ఉండినను నా దేవుడైన యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీరు అంధకారంలో ఉన్నారా? కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? మీ యొక్క సమస్యలు మిమ్మల్ని ఇంకా 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 గాయపరుస్తున్నాయా? ఒక్కమారు దేవుని సన్నిధిలోకి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నాకు సహాయం చేయదేవా అని అడగండి. కృప మీ జీవితంలో విస్తరిస్తుంది. ఆ సమస్యను బట్టే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. మీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నజరేయుడైన యేసు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. నమ్మండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.